पार्लियामेंट पर हमले के खिलाफ आवाज़ उठाने पर अरकान पार्लियामेंट की मुअत्तली, बीजेपी के खात्मे का वक्त करीब आ गया है। इन ख्यालात का इजहार कांग्रेस पार्टी के सीनियर कायद एमएलसी टी जीवन रेड्डी ने किया। अरकान पार्लियामेंट की मुअत्तली के खिलाफ बतौर एहतजाज जगतियाल इंदिरा भवन से तहसील चौरास्ते तक सियाह पट्टियां लगाकर कांग्रेस पार्टी की जानिब से ज़िली सदर गवर्नमेंट विप ए लक्ष्मण कुमार की क़ियादत में बीजेपी हुकूमत के खिलाफ नारों की गूंज में बड़े पैमाने पर रैली निकाली गई और आरडीओ ऑफिस के सामने एहतजाजी प्रोग्राम मुनक्किद किया गया। మిత్రులు చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రభుత్వం బాధ్యత ప్రధానంగా ఏదైతుందో దేశ సమగ్రత అనేది ప్రధానమని చెప్పాలి తప్పదని చెప్పట్లేదు. అలా దేశ సమగ్రత కాపాడటానికి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి ప్రాణాలు త్యాగం చేసైనా కానీ దేశ సమగ్రత కాపాడబడే విధంగా మరి ప్రజాస్వామ్య ప్రక్రియను నిలబెట్టడం జరిగిందని చెప్పంటారు. ఇవాళ దేశంలో మరి కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తుంటే అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చెప్పంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దుండగులు ఏదైతుందో ఇలా ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి ఒక పార్లమెంట్ భవనం పై స్మోక్ బాంబ్ దాడి అంటే అది కేవలం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాగా చెప్పట్టున్నా. వీళ్ళు మేమేదైతుందో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే కానీ ఈ ప్రభుత్వం చేపడుతున్న నియంత్రణ ధోరణికి వ్యతిరేకంగా వారి యొక్క భావనలు తెలియజెప్పాలని చెప్పని ఈ స్మోక్ బాంబ్ మరి పార్లమెంట్ భవనంపై దాడి చేయటం ఇది కేవలం భారతదేశానికి పరిమితమైన అంశం కాదు. ఇది యావత్ ప్రపంచంలో భారతదేశం తలదించుకునే పరిస్థితి ఎదురైందని చెప్పాలి తప్పని చెప్పండి. నువ్వు డీజిల్ ఇప్పటి ముప్పటి పెంచి సామాన్య ప్రజానికమే భారం పడుతున్నాయా? డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో ఏదైతుందో భారం పడేది కేవలం వాహనదారులపై కాదు, నిత్యావసర వస్తువుల రవాణా చేయబడేది మరి డీజిల్ తో చెప్పంటున్నా. నిత్యావసర ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ డీజిల్ ధరలు పెరగడం దాని బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పండి. మోడీ గారు బాధ్యత తీసుకోవాలని చెప్పంటున్నా. మోడీ గారు బాధ్యత తీసుకోవాలి. నువ్వు దేశాన్ని ఏదైతుందో రెండింటి అప్లోగులు పెడుతావు నువ్వు. మరి అదే అంబానీ అదాని యొక్క దేశ సంపద ఎట్లా వెళ్తుందే? మోడీ ప్రధానమంత్రి బాధ్యత చెప్పిన తర్వాత ఆయన చేసిన ప్రగతి ఏంటి? దేశ ప్రగతి ఏంటంటే అంబానీ అదాని యొక్క సంపద 10 అంచెలు పెరిగిందా. మోడీ గారు చేసినటువంటి ఒక ప్రగతి ఏంటి అంటే అంబానీ అదాని యొక్క ఆదాయం ప్రగతి ఏదైతుందో సంపద 10 అంచెలు పెరిగింది. దేశం ఏదైతుందో 50 లక్షల కోట్లకి వెళ్ళి 150 లక్షల కోట్ల అప్పులో నెట్టబడదు. ఇది ఈ గౌరవ మోడీ భారతీయ జనతా పార్టీ సాధించిన ప్రగతి దయచేసి గుర్తించాలని చెప్పండి. నువ్వు ఎన్నికలు ఏం పేర్కొన్నావే? ప్రతి పేదవాడి అకౌంట్ లో ఏదైతుందో 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతా ద్వారా ఖాతా తెరిచి వేస్తానని అందరూ సంబరపడ్డారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి ఉపాధి చూపెడతా అని చెప్పాననే, ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెడతా అని చెప్పాడు. నువ్వు అందరికీ ప్రభుత్వ పరంగా ఉపాధి చూపెట్టే సాధ్యం కాదు. కానీ స్వయం ఉపాధి కల్పించే బాధ్యత నీ మీద లేదా అడుగుతున్నాయి. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఈ సమాజంలో ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపెట్టావు దయచేసి నువ్వు లెక్కలు చెప్పబోయి బయట పేపర్ సబ్మిట్ చేయవు చెప్పండి. అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో సమాజం నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ కూలీలు చెప్పంటున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక ఉద్యోగ భద్రత కల్పించింది ఎవరో చెప్పంటే కాంగ్రెస్ పార్టీ, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు చెప్పండి. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలం గడుస్తుంది. మీరు 10 సంవత్సరాల కాలం సాధ్య ప్రగతి ఏంటి అని చెప్పంటుండే. దేశం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది, ఎక్కడ దిగజారిందని చెప్పంటుండే. ఆనాడు బ్యారెల్ $105 ఉన్ననాడు క్రూడ్ ఆయిల్, డీజిల్ ఏదైతుందో 45-50 రూపాయలు ఉండే. పెట్రోల్ 70 రూపాయలు ఉండే. అంటే $105 ఉన్ననాడు డీజిల్ ఏదైతుందో 50 రూపాయలు ఉంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కంటే दारुसलाम बैंक
रियासत तेलंगाना का मुस्तहकम बैंक जो गुज़िश्ता 35 साल से आवाम की खिदमत में मसरूफ़ है, जहां तमाम तर मॉडर्न बैंकिंग सहूलियत दस्तयाब है।